తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్ కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్ లో? ఫలానా వ్యక్తి వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. అదే ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది సార్. రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఎందుకే గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు? Can you explain about your characterization? See, I have played two type of character of mine. If you want to know about something. సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా? ఇల్లాలు దేవతలే నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే. సూపర్ సార్, మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే. సార్ మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటారు. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక యాక్టర్గా, కొత్తగా ఇప్పుడు లిరిసిస్ట్గా మారారు, ఆ తర్వాత సింగర్గా కూడా మారాడట ఈ సినిమాతో. మన కోసం, మన పోటీ వాళ్ళ కోసం ఏమైనా వదిలారో లేదో జానర్ వారిని అడిగి తెలుసుకోవాలి. అయితే 100కు పైగా చిత్రాలకు సినిమా కథని అందించారు వీరు, సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. 500కు పైగా సినిమాల్లో నటించున్నారు స్వయంగా. ఆపరేషన్ దుర్యోధన, ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు కొంచెం హింట్ వచ్చే ఉండుంటుంది. ఎస్, ఆపరేషన్ దుర్యోధన సినిమాకి గాను ఇటు కమర్షియల్గా హిట్ అయింది, అటు క్రిటిక్ అనాలిసిస్ నుంచి మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. కాసింత గ్యాప్ తర్వాత బాస్ తిరిగి వచ్చారండి ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాతో. మరి ఈ సినిమాలో వారు పాట కూడా పాడారు అని విన్నాను. మరి ఇంకేమేమి చేశారు, ఎలాంటి కథాంశంతో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది, ఎప్పుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఇలాంటి విషయాలని మనతో షేర్ చేసుకోవడానికి ఎస్ పోసాని కృష్ణమురళి గారు హిమ్సెల్ఫ్ అండ్ హీరోయిన్ కాజల్ ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ అ డీప్ చిట్ చాట్. హాయ్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. నమస్తే. హాయ్ కాజల్. Hello ma'am. సార్ ఏంది సార్ మీరు అసలు నిర్మాత, రచయిత, సంభాషణల రచయిత, డైరెక్టరు, యాక్టర్తో తెలుసు, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఇప్పుడు ఈ సినిమాలో లిరిసిస్టు, సింగర్. ఏమైనా మిగులుస్తారా మా పోటీ వాళ్ళకి? మేము ఏదైనా ఒకటి పని చేసుకోవద్దా? అన్నీ మీరే అంటే ఎట్లా సార్? మేడం, నేను ఫస్ట్లోనే కథా మాటలు రాశాను. ఫస్ట్ టైం మీ ఎంట్రీ అంటే నేను 100 ఫిల్మ్స్ చేశాను. కథా మాటలు, స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. స్క్రీన్ ప్లే అనేది 500 సినిమాల్లో నటించారు. ఇండియాలో తక్కువ టైంలో 100 సినిమాలు వచ్చింది నేనే. వావ్. ఇప్పుడు ఏంటంటే నాకు కథ కానీ, మాటలు కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం. ఎడిటింగ్ అంటే అందులో కూడా అందవేసిన చెయ్యుందే. నాకు గర్వంగా అనుకోవచ్చు, నేను ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. అట్లా చేసుకున్నాను నేను. 24 క్రాఫ్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంది సార్, నో డౌట్ ఉంది. అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనుకోండి, అది గౌతమ్ రాజు గారిని పెట్టుకుంటే నాకేంటంటే నాకు నచ్చాలి అంటే ఫీలింగు. అందుకని నేనే మీరు అడిగిన డబ్బులు నీకు ఇస్తా, మీరు రేటింగ్ చేయొద్దు, నేనే చేసుకుంటా, మీరు ఏమనుకోవద్దు అన్న. ఆయన నా ఫ్రెండ్ బాగా మురళి చేసుకుని ఇష్టం, ఇతను తీసుకుపో, దానికి నేనే చేసుకున్నాను. దానికి 20 సార్లు పిడిది చూసుకున్నా. రేపు రికార్డింగ్ అన్న తర్వాత ఈ నైట్ వెళ్ళి ఫస్ట్ హాఫ్లోవి 17-18 సీన్లు సెకండ్ హాఫ్లో వేసాను. సెకండ్ హాఫ్లో 16-17 సీన్లు తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్లో వేసి మా కోఆర్డినేటర్ పిలిచా పొద్దున్నే. రండి సార్ వచ్చింది రికార్డింగ్ అంటే, ఇది మార్చా. ఏంటి సార్ ఇది మారిపోయింది, ఏంటి సార్ అంటే నేనే మార్చాను రాత్రి. ఎలా ఉందంటే వాడు మైండ్ పోయింది. కళ్యాణ్ కృష్ణ తెలుసుగా మీకు, అది ఇట్ట మార్చారు సార్ ఇప్పుడు అంటే
ఇదే ఫైనల్ అన్న. అది సూపర్ హిట్ అయిపోయింది. అది నాకు ఇష్టం అండి, ఎడిటింగ్ చేయటం బాగా ఇష్టం నాకు. అందుకని ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఇది రాదు అనేది లేదు. ఎస్, పుట్టి పెరిగారు సినిమాలోనే మీరు కాబట్టి అందుకే అంత 24 క్రాఫ్ట్స్ మీద మీకు గ్రిప్. యు నో వాట్, హీ రోట్ లైక్ ఆల్మోస్ట్ like 100 movies. I think 500. He acted in 500 movies. Okay, he wrote he wrote 100. stories and screenplay, dialogue writing. Yes, 100, more than 100, and he acted in 500. Yes. So very luckily he grabbed you, I can say. So he wrote your name in the Tollywood history, I can say, in the heroines list. There will be. So how are you feeling for that? Random connection, right? Yeah, I'm literally I'm very proud of myself because he saw me at the airport, and I don't know how. ఇట్ వర్క్డా సార్? జస్ట్ ఎయిర్పోర్ట్లో అందరూ ఫోటోలు దిగుతున్నారు కదా ఆబ్వియస్గా. అలా జైపూర్ నుండి వస్తా ఆవిడని చూసారంట. ఈవిడెవరో అవుట్ ఆఫ్ సమ్ ఒక 50 ఫొటోస్ అని ఇచ్చి ఉంటారు కదా సార్ మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ ఒకటి కాదు, వందలు ఇస్తుంటాం. పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు, మరే టికెట్లు ఇచ్చేవాళ్ళు, టికెట్ వాళ్ళు అందరూ కాశ్మీర్ వెళ్ళినా ఇలాగే ఉంటారు. ఎందుకంటే డబ్బింగ్ ఎక్కువ వచ్చినాయి. అంటే రాజాజీ రాజాజీ అని చేస్తూ ఉంటారు. ఎట్టా వీళ్ళు కూడా ఒక 50 మంది వచ్చారు వరుసగా. వెళ్తుంటే ఈఎంఐ కూడా వచ్చింది. ఈఎంఐ కొలీగ్స్ 7-8 మంది వచ్చి దిగిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో తీసుకొని వెళ్ళిపోయి చూసుకుంటుంది. I asked him for picture. చూసుకుంటే నేను ఆడకి వెళ్ళి మీ పేరేంటి, ఆప్కా నామ్ కే అంటే, కాదు ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉందా, చేస్తారా, మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తారు అంటే, చూడకుండానే చేస్తాను సార్ ఇస్తే థియేటర్ కూడా చేశాను నేను అంటే, వెంటనే నేను కెమెరామెన్కి ఫోన్ చేసి ఈ సెల్ ఫోన్లో ఈ అమ్మాయిని చూడు, ఫోటోజెనిక్ ఇదిగా ఉంటుందో చూడు అన్న. అంటే నేను ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ. అంటే ఆయన బాగుంది సార్ ఈ అమ్మాయి, సుధాకర్ కెమెరామెన్ అండి, ఆయన ఈ అమ్మాయితో చూపించిన తర్వాత బాగుందంటే ఈ అమ్మాయి ఓకే అంటే, ఆ అమ్మాయి మామూలుగా అంటే అడుగుతారే జనరల్గా అడుగుచూదు అన్నట్టుగా ఉంటే ఆ నెంబర్ ఆయన తీసుకొని ఇవి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్తే అవునా అవునా అని అంటే, నేను అక్కడే మాట్లాడి అక్కడ నుంచి జాబ్ మానేయాలి కదా, పెద్ద కంపెనీ అదానీ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి. అంటే నేను ఫ్లైట్ టికెట్ పంపిస్తాను, ఇక్కడికి వస్తా, ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ చేసుకుంటా అని ఇవ్వండి అన్న. టికెట్ ఇస్తే ఎమ్మటే వచ్చేసింది. వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి మా ఆవిడికి పరిచయం చేసి ఆడ అన్నం ఏదో తినిపెట్టి మా ఇంట్లోనే మా ఆఫీసులో డిస్కషన్లో ఒక అరగంట అయిన అంటే నాకు కన్ఫర్మే ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఎలా యాటిట్యూడ్ ఉందండి అంటే నాకు కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత ఇంకా అనుకుని అడిగాం, మీకు ఎంత అడ్వాన్స్ ఎంత డబ్బులు ఏం కావాలంటే, సార్ నాకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, నాకు ఇచ్చారు మెయిన్ క్యారెక్టర్ లాగా ముగ్గురు హీరోయిన్సే కదా, ఒక 1 monthకి ఒక 30,000 ఇవ్వండి అంది. 30,000 ఇవ్వండి చాలు నాకు అంది. అంటే అదే 30,000 అంటే నేను అట్ట కాదు, రోజుకి 10,000 చొప్పున ఇస్తాను. అటు సపోజ్ 20,000 2 లక్షలు అట్లా అంతే తప్ప 30,000 అంటే నాకే సిగ్గేసింది. ఆమె తెలీదు సినిమాకి ఎంత ఇస్తారో కూడా. అందుకని అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ కదా. ఈ అమ్మాయి పాపం చాలా అంటే చాలా చిన్న 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 స్థాయి అండి. అమ్మాయికి తెలుగు రాదు కాబట్టి పాప వాళ్ళ అమ్మగారు మండీలో మార్కెట్ కూరగాయలు అమ్ముతారు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ రానప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ జాబ్ చేస్తుంటుంది, మంచి జాబ్. ఈ అమ్మాయి కూడా సూట్ వేసుకుంటుంది, టై అట్లా అట్లా అది చేస్తే అవి ఆ అమ్మాయి అమ్మడి వాళ్ళమ్మ చేస్తారండి. చేస్తే అప్పటి నుంచి లక్కీగా ఏంటంటే ఆడ జైపూర్లో ఈ బాగా దొరికినాయి లొకేషన్స్. భరత్పూర్ అని లాస్ట్ రాజస్థాన్ లో అక్కడ చేశారు. అక్కడ చేయాలి మొత్తం సినిమా ఆల్మోస్ట్ 80%.
అక్కడ ఆ అమ్మాయి కూడా వచ్చి చూసి నేను పెద్ద రిహార్సల్ చేయలే, ఓన్లీ ఎప్పుడు ఎవరు నేర్పలేదు కీర్తి గారు, నేర్పను నేను, అంటే రిమైండ్ చేస్తా, రిమైండ్ చేసి రిహార్సల్ చేస్తా తప్ప నడువు డ్యాన్స్ అయ్యి అట్లా ఏమి లేవు, ఇది చెయ్యి అది చెయ్యి, ప్రాంప్టింగ్ లేదు. అది నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో అలాగుండు. ఇందులో సినిమాలు చేసేది అంత హమ్మకు నమ్మద్దు. నువ్వు విడిగా ఏడుస్తావు కదా, అదే ఏడుపు ఏడవాలి. ఇక్కడ నవ్వుతావు కదా, అదే కెమెరా నువ్వు, ఇంకేం లేదు. నువ్వు చాలా సీరియస్ అవుతుంటావు కదా, ఇప్పుడు ఏంది అంటే పిచ్చి పిచ్చి మాటలు మాడతారు వీళ్ళు, అదే నువ్వు చెయ్యి, ఈ కొత్తగా ఏం చేయక్కర్లేదన్న, అవే చెప్తా. అంతే తప్ప నేను నేర్పటాలు రిమైండ్ చేస్తా. అదే ఇంట్లో నో వర్క్ షాప్స్. మేము తిడితే ఎలా ఫీల్ అవుతావు, ఎందుకు ఊరుకుంటారు సార్, నేను మళ్ళా నేను తిరిగి తిడతా. ఇప్పుడు చేసావు కదా అదే, ఇంతకంటే యాక్టింగ్ ఏం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నేనే నేర్చుకోలేదండి. రాఘవ స్కూల్లోనే బెస్ట్ కమెడియన్ వచ్చా, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చా, ఇక్కడ ఇండస్ట్రీ కూడా నంది అవార్డు వచ్చింది నాకు బెస్ట్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అది ఎందుకు వచ్చిందో బెండ్లకృష్ణ నాకు వచ్చింది, అది వేరే హీరోకి ఇవ్వాల్సింది. హీరో పేరు చెప్తే బాగోదని నేను, అది కథ విన్నారు, బాగుంది కానీ ఈ నైటీ వేసుకోవాలి కదా బెండ్లకృష్ణలో, నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో, అలా అయిపోయా నేను. షాకు అంటే మన ఇంకొక హీరోనేమో ఇది ఇవ్వమని, అంటే ఆ హీరోకేమో సూట్ అవ్వదు. అంటే నైట్ ఆర్టిస్ట్గా చేయగలడేమో కానీ, అంటే ఈయన చూస్తే భయపడేలాగా అట్ట కనపడదు, సాఫ్ట్గా ఉంటాడు అతను. అందుకని పుట్టస్త గారు చెప్పా, ఏమండి అతనేమో వాళ్ళ ఫ్యాన్స్ ఏదో ఫీల్ అవుతుందా అంటాడు, ఇతనేమో ఇది సెట్ అవ్వదు, మరి ఏం చేద్దాం అంటే మీరే చేయండి అన్నాడు. నేనా అన్నా, మీరు కథ చెప్పేటప్పుడు నాకు బాగుంది, నాకు బాగా చెప్పారు మీరు ఎక్స్ప్రెషన్లు, మీరే చేయండి, మీరే వద్దు ఓన్ రిలీజ్ చేస్తా చేయండి అంటే, అసలు రాకపో నాకు తెలుసండి, మీరు చేయండి. అప్పుడు చేశాను. ఆ నైట్ గీడి వేసుకొని చేస్తే అది హిట్ అయ్యింది. అది 50 సెంటర్లో 30 రోజులు అడింది. అది ఒక్క రోజుకే డబ్బులు వచ్చినాయి. అంటే ఆ గెటప్పులు వాటికి ఇటుకి ఏంటంటే కొద్దిగా ఆల్మోస్ట్ నేను తెలిసిన వాళ్ళే కదా అందరినీ, అవి అన్ని హీరోలకి కథలు రాసేవాడు కదా, అందుకని అట్లా హిట్ అయిపోయింది అది. సో హౌ డిడ్ యూ లైక్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ తెలుగు సినిమా? I don't know about Telugu, even Bollywood, क्योंकि मैंने पहले कभी किया नहीं है. Correct. So when he asked me about this role, first of all I literally shocked, मतलब मुझे believe नहीं हुआ, मतलब मैंने सब बचपन से कभी सोचा ही नहीं इस चीज के बारे में, and suddenly he asked me about this role. So it's totally different thing, but I'm so lucky that he chose me for this role. So on कैमरा के सामने आने के बाद आपका फीलिंग्स कैसा था? आप कर पाए नहीं कर पाए, अम्मा मैं कहाँ आई ऐसा सोचे, व्हाट डिड यू फील लाइक? जब मैं फर्स्ट टाइम कैमरे के सामने आई, मुझे लिटरली ऐसा बिल्कुल नहीं लगा कि मैं फर्स्ट टाइम कर रही हूँ. ओके. लाइक मैंने एक फर्स्ट टेक किया होगा आई थिंक, एंड सेकंड 2-3 रोल में शायद हुआ होगा. लाइक मैं फर्स्ट रोल में आई थिंक क्लियर किया होगा, है ना? हाँ, आई थिंक फर्स्ट में ही क्लियर हो जाता था. So no camera fear at all? No. Okay. ఆమెకి ముందు నాతో పాటు ఒక 15 రోజులు తిప్పా. ఆ లొకేషన్ తీసుకెళ్ళి, వాళ్ళు జైపూరే కదా, నేను కొత్త జైపూర్కి, ఆమె కొత్త కదా కాదు కదా. అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్లోనే తీసుకొచ్చేయమని నేను అసిస్టెంట్ డైరెక్టర్ చూపించి, ఇది నువ్వు చేయాల్సింది ఎలా చేస్తావో చెప్పంటే, ఓసారి నువ్వు చేసి చూపించు నేను చేస్తానంది. నేనేం చేసి చూపిస్తానో సేమ్ అదే చేస్తాయి. మళ్ళీ 1 more 2 more ఇప్పుడు లేవు. ఒక మాట మర్చిపోయే తప్ప భయపడి ఆపటం అసలు లేదు, ధైర్యంగానే చేసింది. స్టోరీ లైన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది సార్?
ఆపరేషన్ అరుణారెడ్డి అంటే ఏంటి అసలు? మీ పిక్ ఒకటి నేను చూపిస్తాను, అది ఫస్ట్ నాకు అసలు స్టోరీ లైన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది, ఏంటి రాబోతోంది, ఆపరేషన్ దుర్యోధన తర్వాత అదే కోవలో వస్తుందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్లో? అసలు రియల్ లైఫ్కి సంబంధం ఉందా లేదా స్టోరీకి సంబంధించి? అట్లా రకరకాలు వచ్చేస్తున్నాయి నాకు. పోసాని గారు మళ్ళీ ఏం బ్లాస్ట్ చేయబోతున్నారా అని. అంటే ఇది అట్లా కాదు మేడం. ఎట్లుందంటే ఇది ప్రతిఘటన సినిమా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విజయశాంతి గారు సినిమా చేశారు కదా, అందులో టీచరు, లెక్చరరు ఎంత సఫర్ అయ్యారో మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి రోడ్డు మీద ఒక ఎస్ఐని చంపితే విట్నెస్ ఇవ్వడానికి వెళ్తే పెద్ద రౌడీ ఖాళీ అనేవాడు, నీకు ఈ సంబంధం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళు, ఇట్లాంటి చేయొద్దు అంటే, లేదు నేను సిన్సియర్గా ఉంటాను అంటే, అప్పుడు క్యారెక్టర్ని వాడు బట్టలు తీసి పారేసి ఇంకోటి తీసి పారేసి చేస్తే అది వాళ్ళ భర్త చూస్తాడు, వాళ్ళ అత్తామామలు చూస్తారు. మీరు ముగ్గురు చూశారు కదా, వాడి మీద కేసు పెడదాం బొమ్మంటే వాళ్ళు రారు. సరే అబార్షన్ చేసుకోబోతుంటే ఎందుకు అబార్షన్ చేపిస్తున్నావు ఉంటాడు మగుడు. అంటే ఒకవేళ నువ్వు ఎటు రౌడీ అంటే భయం కదా, అందుకని నీకు ఇన్సెక్యూరిటీ నాకు ఇది ఉంది, అందుకని లేదా నువ్వు మగోడు అయితే స్ట్రాంగ్గా రౌడీతో కేసు పెట్టచ్చు. నేను పెట్టించలేను భయపడితే అబార్షన్ చేయించుకొని ఇలాంటి వాడిని ఎలా ఏం చేయాలి, ప్రజల్లో ఎలా చైతన్యం చేయాలి, అలాంటి కథ ఇది. ఉన్న ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇక్కడ అంతే. ఒక ఎవరంటే ఢిల్లీ యూనివర్సిటీలో పెద్ద యూనివర్సిటీ, అక్కడ 6-7 మంది కొలీగ్స్ జర్నలిజం వాళ్ళు అయిపోయిన తర్వాత రకరకాలుగా వెళ్ళారు. ఒకళ్ళు రాజస్థాను, ఒకళ్ళు బెంగళూరు, ఒకటి ఢిల్లీలో, ఒకటి వేరే చోట, ఒకటి వేరే ఇంకొక స్టేట్ ఒరిస్సా. వాళ్ళందరూ విడివిడిగా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది. ఇదే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయికి ఎందుకంటే చూస్తే ఈ అమ్మాయిని ఆ రోడ్డు మీద పడేసేలా చేశారు. ఈ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టరు లేదు, తిరుగుమోతు, హోప్లెస్ లేడీ. ఇన్ని చేసిన తర్వాత టీవీ స్టూడియోలోంచి కూడా బయటికి వెళ్ళగొడతారు. వాళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని అడుగుతారు, ఇక్కడికి వచ్చి అర్జెంటుగా అందరూ ఫ్లైట్లో వచ్చి ఒక చోట ఉండి ఏంటంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళంతా ఒకటైపోయి ఒక పాలిటిక్స్, క్రికెట్ పాలిటిక్స్ గొప్పదా, ఒక సిన్సియర్ జర్నలిజం గొప్పదా, దేఖ్లేంగే, అదే వర్డ్ అంటుంది ఒక అమ్మాయి. దేఖ్లేంగే ఏడి ఆమె రాజస్థాన్లో పనిచేసే అమ్మాయి. ముగ్గురు హీరోయిన్లో ఒకరు వేరే ఆర్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు జర్నలిస్టులు, ఆడాళ్ళు, మగవాళ్ళు అంతా పెట్టాం. అది స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి, ఒకటి ఈ పబ్లిక్ ఎలా ఉండాలి వాళ్ళందరూ రియలైజ్ చేస్తారు సొసైటీకి. అందులో ఫస్ట్ చెప్పుద్దా అమ్మాయి, నేను రాజకీయాలంటే నాకు కోపం కాదు, ఏ రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించలేదు, ఏ పార్టీని నేను విమర్శించలేదు, ఎప్పుడు చేయలేదు. నేనేం చెప్తానంటే మీ ప్రజలందరికీ, ఫలానా వ్యక్తి రాజకీయాలకు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. ఎవరికి ఓటేస్తారో, ఎట్లా మీరు సమాజాన్ని కాపాడుకుంటారో మీ ఇష్టం అని చెప్పి సాగిపోయే కథండి. అట్లా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయ్యేలాగా చూస్తుంది. అలాంటి మంచి అమ్మాయిని ఈ అమ్మాయి
ఈ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తే మనకు ప్రాబ్లం అవుద్ది మన పాలిటిక్స్కి అని ఆమెని ఇది చాలా బ్యాడ్గా చేసిన తర్వాత ఈ స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది. అదే ఆపరేషన్ అరుణారెడ్డి. అంతే తప్ప ఇక కొట్టడాలు కానీ తిట్టడాలు కానీ కనీసం ఒరే అనే మాటలు కానీ వసే అనే మాట కానీ ఒక వల్గర్గా ఒక విజువల్గా కానీ వెర్బల్గా కానీ ఏముండదండి. మరి మనం మెసేజ్ ఇస్తే ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేసి తీసుకునే జనాలు ఎంతమంది ఉన్నారన్న మీరు ఫీల్ అవుతున్నారు? అంటే రోజు రోజుకి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూస్తానే ఉన్నాం కదా సార్ ఎవిడెంట్గా. అది ఎట్టనుకుంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడు ఉంది, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కరుణానిధి కొడుకు, కరుణానిధి మనవడు, జయలలిత అనుచరుడు పళనిస్వామి, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. తమిళనాడులో పొలిటీషియన్స్ చాలా కొదవలేదు, చాలా గొప్పగా పెద్దగా పవర్ఫుల్గా ఉంటారు. అలాంటి ఆ పొలిటికల్ దగ్గర ఈ హీరో విజయ్, జోసఫ్ విజయ్, రాజశేఖర్, టోటల్ పేరు అయింది రాజశేఖర్, వాళ్ళ నాన్న పేరు. ఆయన రాజకీయాల్లోకి వస్తుంటే ఎన్ని చేశారో తెలుసు కదా మీకు. విజిల్ వేయడం రాదు సార్ నాకు, వేసేదాన్ని లేకపోతే ఇప్పుడు. అట్లా అతన్ని అన్పాపులర్ నేను చూస్తుంటాం అన్నీ. అతను పాపం ఎప్పుడు జనాలు గుమి చేసుకోలేదు, ఇల్లు తిరగలేదు. ప్రెస్లో వీడిని ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదండి, ఒక్కసారి కూడా. గొప్ప విషయం అది. భారతదేశంలో ఒకే ఒక్క ఈ హీరో అనబడే రాజకీయ నాయకుడు అనబడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ వాళ్ళని అవినీతిపరుడు అనలా. ఎప్పుడు అన్నాడీఎంకే అనలేదు, ఎండిఎంకే అనలేదు, ఎవరు అనలేదు. అనకుండా ఓన్లీ ఏది మొత్తం జనం తీసుకొచ్చి బయలుదేరి వచ్చాడు, జనం మొత్తం వచ్చారు. అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. జనం తెగ వచ్చారు. ఎందుకంటే అతనికి రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కంటే పెద్ద పాపులారిటీ. ఎందుకంటే ఇతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసే 1986 నుంచి అబ్బాయి నాకు తెలుసు. చిన్న అతను కూడా తెలుసు నాకు. నేను పనిచేసేవాడిని మద్రాసులో, యూనివర్సిటీలో చదువుకుంటా. అతను ఎప్పుడు என்னங்க சௌக்கியமா என்ன வேண்டா என்ன அப்புறம் பார்க்கலாம் அண்ணா காமெடி வேண்டாமா తూకం పడుతుంది. ఇంత మించి వాయిస్ ఉండదండి. ఇప్పుడు కూడా చూసుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు ఏమండి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డౌన్ గా ఉంటారు. వాళ్ళ నాన్న ఒక్కడే రాజశేఖర్ గారు 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు, సోమబాబుతోనే ఎవరితోనో బలిదానమో అట్లాంటి పేరు. మంచి డైరెక్టర్ అయితే 70 సినిమాల దాకా చేశాడు. ఇతను చాలా జనం వస్తే 30 మంది చచ్చిపోయారు, 30 మంది 40 మంది చచ్చిపోతే అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని తిట్టారమ్మ. కేసులు గీసులు హీనంగా అది వాళ్ళ సంబంధం. పైగా సిబిఐ వెళ్ళి ఢిల్లీ తెలుసా అంటే ఒక పార్టీలో రాకపోతే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోయిందంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇంకోసారి వేరే కోర్టులో ఇతను 100 కోట్లు ఇది చేశాడు, ఇది అట్టొచ్చింది ఆయనకి. అది వేరే అతని మీద కేసులు తిట్టడం అని చెప్పి చెరవ చేర్చి లాస్ట్లో హెడప్ అయిపోయి చివరికి కొంచెం అరిచాడమ్మ, చిన్నది. డిఎంకే నేను ఓడిస్తాను అంతేనమ్మా పాప చెప్పింది. అల్లా నాలాగా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ అల్లే. అక్కడ కూడా చిన్న వయసే కీర్తి గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకో, నాకేం తెలియదండి, నాకు పాలిటిక్స్ రాదండి, నేను తలంపుగా వచ్చానండి. ఇదే వాయిస్ అండి. మీరు ఎక్కడే చూసుకోండి. దాన్ని మించి కూడా రాలా. కోపం కూడా
అప్పుడు మీరు గొప్పగా మాకు వెయ్యండి ఓటు ఇంతే అంటాడు. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయాం సార్ అసలు. అసలు నథింగ్. తెలుగు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్. ఏమీ ఎవ్వరి దగ్గర ఒక ఏ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. ఇప్పుడు చచ్చిపోయారు పాప వాళ్ళందరూ కూడా అన్నీ ఏర్పాటు చేయడం, ఎవరు కూడా చెప్పుకోలే. వాళ్ళకి వెళ్ళిన పాపం అతను ఒక కారులో వెళ్ళి సిబిఐ దగ్గర కూర్చొని అక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా, బ్యాడ్గా వాడకుండా, నాకు సంబంధం లేకుండా, లేదండి అదండి ఇదండి, మళ్ళీ పోయి మాట్లాడటం. మళ్ళా సినిమా పాపం చేస్తే సినిమాలో అవన్నీ లాక్కొని అమ్మేసుకున్నారు. ఇవ్వడం సినిమా ఆగిపోయింది. జననాయకన్ కోట్లతో వచ్చిందండి. అది కూడా రిలీజ్ కానివ్వలేదండి. ఎన్ని ఉన్నాయో తెలుసండి అందులో. పాలిటిక్స్ పాపం వీళ్ళకి తెలియదు, సరసాల గారి ఇంకోళ్ళగా తెలియదు. రకరకాలుగా అతన్ని ఈ పాలిటిక్స్ పీపుల్లే. దాని తర్వాత ఇంట్లో ఒక ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? ఎవరో వాళ్ళ వైఫ్ సంగీత, ఆమె వచ్చి అతను మా హస్బెండ్, ఏది ఎన్నాళ్ళు లేని హస్బెండ్ ఇప్పుడు ఎమ్మటే క్యారెక్టర్ వచ్చిద్దా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి నేను ఇక్కడికి వస్తే, చిన్నప్పుడు ఎప్పుడున్నాడో పోసానికి ఇష్టపడేవాడు ఇప్పుడే ఉన్నాడు కదా. కొత్తగా ఏం వచ్చింది? ఏమి లేదుగా. ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను. నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా, నన్ను ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా? ఎప్పుడైనా లంగా పనులు చేశాడా? ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా? ఒకవేళ వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా? ఏమైనా పైరవీలు చేశాడా? మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా. తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు. నాతో పాటు ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొహం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ భద్రాద్రి చదువుకోవడానికి. ఆడ ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయి, ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక. అటొచ్చా. అటు నుంచి ఇటు. అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలా విజయ్ జోసెఫ్ ఎలా స్ట్రగుల్ పడిపోయి ఎలా ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కాబోతున్నాడో అలాంటి కథ ఇది. అలాగే ఎట్లా సఫర్ అయ్యారో రాజకీయ నాయకులు చేశారు అతన్ని. అయినా కానీ తమాయించుకొని ఎలా సక్సెస్ అయ్యాడో, ఇలా కూడా ఈ అమ్మాయి అలాగే తమాయించుకొని చివరికి బుద్ధి చెప్పి సొసైటీలో ఇలా ఉండాలి, ఏది రాజకీయ నాయకులు ఉండాలని కాదు, సొసైటీలో ఓటరు ఎలా ఉండాలో చెప్పే కథ. అదే నాకైతే అరుణారెడ్డి ఎవరు సార్ ఈ సినిమాలో? ఎందుకంటే ఈ ఫోటో ఒకటి వైరల్ అవుతా ఉంది. ఈ ఫోటో ఇందులో శారీ కట్టుకొని ఉన్నారు, అందులోనేమో చీర కట్టారు, మెంటల్ కృష్ణ అయ్యారు. ఇందులోనేమో అది నైటీ, అదే ఇందులోనేమో చీర కట్టుకొని ఉన్నారు. ఏమండి ఓ మాట అడుగుతా, మీరు చెప్పండి, నా చీర బాగానే ఉందా? చీర సార్ చెప్పండి. అది ఏది కాదు కదా. కాదు నేను రియలే కాదు, కథకి అది ఏదో అదృష్టమో దురదృష్టమో, ఆ రెండు కథకే డిమాండ్ అయింది. అక్కడ కంపల్సరిగా చేయాలి, ఇక్కడ కంపల్సరిగా చేయాలి అంటే ఏమడుగుతారు. నేను
ఏమండి మీరు చాడిస్టా? కాదండి, హ్యూమనిస్ట్. అంటే మరి ఎందుకు శారీ కట్టారు అంటే, సార్ రోడ్డు మీద వెళ్ళండి, ఐటీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళండి, అమ్మాయిలు చొక్కా ప్యాంట్ వేసుకుంటారు కదా, ఎవరన్నా అడిగారా ఏంటమ్మా చొక్కా ప్యాంట్ వేసుకుంటావు అన్నారు ఎవరన్నా? మరి ఏంటయా పోసాని చీర కట్టుకుంటావు, అందరూ గోపాల్ పేరు, ఎందుకయా గోపాల్ నువ్వు చీర కట్టుకుంటావు అడుగుతారేంటి సార్? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అది సో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది అట్లాగా, డిమాండ్ చేసింది. అది కూడా లాస్ట్లో ఒక అమ్మాయి అడుగుద్ది ఇట్లా, అంటే చెప్తాడు సినిమా మొత్తం ఇలాగే ఉంటారా సార్? అంత ఉండరు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వాళ్ళే అంటే అన్ని సూటబుల్ క్యారెక్టర్స్ అండి. అది కూడా అడుగుతారు ఆ అమ్మాయి. నేను వాళ్ళంతా జెన్యూన్ ఫెలోస్. నేను తెలియక నువ్వు సూపులో పడ్డా. మా నాన్న చాలా హీరో అనుకుంటా, చూస్తే మా నాన్న నన్నే చెప్పాడు. అది తెలియలేదు, అందుకని తర్వాత ఎవరితో చెప్తాడు అంటే, నేను యాక్చువల్గా రాజకీయాల్లో ఉన్నాను, కానీ నేను జెంటిల్మన్ని. మీరు ఏం చేశారంటే నన్ను డాబర్ మ్యాన్గా మార్చారు. జెంటిల్మన్ని, డాబర్ మ్యాన్ కుక్క కదా, అట్టా చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను ఆల్వేస్ జెంటిల్మన్. ఎక్కడైనా పాలిటిక్స్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సినిమాలో ఉన్నా, రోడ్డు మీద నడుస్తున్నా, ఎక్కడైనా కానీ పౌరుడిగానే బిహేవ్ చేస్తా, బేవర్స్గా బిహేవ్ చేయను. అది దట్ ఈస్ పోసాని. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? See, I have played 2 type of character of mine. ఒకటే సినిమాలో 2 షేడ్సా? So the first one is soft and kind, and the second one is very cruel kind of. So if you want to know about something more about me in this role, first you have to watch this movie. ఓకే, సో తన క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉన్నాయని చెప్తుంది, అదైతే అర్థమైంది సార్. ఫస్ట్ హాఫ్లో అంతా కొంచెం సాఫ్ట్గా ఉంటానైతే, కండిషన్స్ వల్ల మళ్ళీ నేను క్రూయల్గా హార్ష్గా మారిపోతానని చెప్పేసి. ఈ అమ్మాయి అన్ని సినిమాల్లో 3 హీరోయిన్లు ఉన్నాయి కదండి, అన్నిటి క్యారెక్టర్ కంటే ఈ కాజోల్ క్యారెక్టరే టెరిఫిక్ క్యారెక్టర్. చాలా ఫస్ట్లో ఎవరైనా కానీ మీరు కనపడిందంటే, అన్న అన్న బాగున్నారా, అన్న 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 మంచోడు, అన్న మంచోడు, అన్న మంచోడు. మీరు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బేవర్స్ అనుకుంటారు. అయ్యయ్యో ఇంత కిలాడియా, ఎంత రూత్లెస్సా అనే అంత క్యారెక్టరు. చివరికి వెళ్తే చాలా మంచి క్యారెక్టర్, చాలా ఏది హీరోని బతికించే క్యారెక్టరు, హీరో క్యారెక్టర్ని బతికించే క్యారెక్టర్. అంటే కొంచెం బరువైన పాత్రనే నటించడానికి చాలా స్కోప్ ఉంది తనకి, అన్ని షేడ్స్. మరి అంతగానం షీ పుల్డ్ ఆఫ్ సార్? According to me, बहुत अच्छा. డైరెక్టర్ సాటిస్ఫై అయ్యాడని అర్థమైంది సార్ నాకు. కాదు, ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతవరకు యాక్టింగ్ తెలియదు అంటే, ఎప్పుడు ఎక్కడ ఏమి చేయలే. నేను చూసి ఫేస్ నాకేంటంటే ఫేస్ ఇంప్రెషన్ అయిపోయింది. అంటే వదిలిపెట్టమిక అంటే గ్యారెంటీ ముక్కు, ముఖం, కళ్ళు అన్ని బాగున్నాయి, ఈ అమ్మాయి చేయగలదు, నేను చేర్చుకోగలను అంటే ఏమి నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, 100% చేసింది. సూపర్. మీరు సినిమా చూస్తారుగా, అది అబద్ధం అయితే వచ్చి మళ్ళీ తిట్టండి మీరు కెమెరా. సో ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ లేదు మీకు కూడా? లేదండి, బాగా చేసింది. మిగతా 2 క్యారెక్టర్లు ఎలా ఉంటాయి సార్? వాళ్ళు చాలా మంది, 3 ఈక్వల్ ఉంటాయండి. 4 క్యారెక్టర్స్ మెయిన్ మీతో సహా. హీరోయిన్ 3 అండి. ఈ అమ్మాయి కాజల్ శర్మ, ఒక అమ్మాయి బెంగాల్ అమ్మాయి హిందూలా చక్రవర్తి పేరు, ఇంకొక అమ్మాయి అన్నా ఆయేషా బాను బెంగళూరు. 3 వాళ్ళే ఎప్పుడన్నా ఒకటి చేశారంట. ఈ అసలు తేలేదు. 15 మంది సినిమాల్లో 15 మంది కొత్త వాళ్ళు అండి. ఎందుకు సార్ మీకే పెద్ద పీట వేసుకున్నారు అందరు కొత్త వాళ్ళతో? అంటే నాది చిన్న క్యారెక్టర్ అండి, నాది చిన్న, వీళ్ళందరూ కూడా తక్కువ క్యారెక్టరు. అంటే వాళ్ళే ఒక ఆయన అంటే పోస్ట్లో చెప్పాను, నేను అన్ని కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాను,
డిమాండ్ గిమాండ్ ఏం లేదు, ఇది మార్కెట్ వస్తా లేదా అనేది లేదు, ఓన్గా రిలీజ్ చేసుకుంటాను నేను అని పెట్టుకుంటే అందరు కొత్త వాళ్ళేనండి. ఒక ఆయన తెలుగు ఆయన వారణాసి శ్రీరామచంద్రమూర్తి పేరు, వాళ్ళ ఆవిడ పేరు వారణాసి వరలక్ష్మి, వాళ్ళు కాకినాడ వాళ్ళు, బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆయనేమో 80 దగ్గర దగ్గర ఉంటాయి, ఆమె కూడా 70+ ఉంటాయి. వాళ్ళు చూసిన తర్వాత నేను ఈ విలన్ వేషం అంటే పొలిటీషియన్ లాగా చేద్దామని చేస్తే ఆయన నాకు ఇదివరకు ఏమి తెలియదు, నాకు మరి నీకంత ఉంటే తీసుకో అంటే మీకే సవాలు. అవును, భార్యాభర్తలు రియల్ భార్యాభర్తలు. ఆమె చదువుకున్నామే క్వైట్గా ఉంటుంది. ఏది 70-80 ఏళ్ల వయసులో ఉన్న సావిత్రి ఎలా ఉంటారో అలా ఉంటుంది ఆమె. అమ్మ మీరు వామ్మో మురళి గారు నన్ను వేషం వేయించుతున్నారా, భలే వారండి, ఊరుకోండి, నాకేమిటండి తెలుసు, ఇంట్లోంచి బయటికే రాలా ఇప్పటి వరకు. అనగానే నేను వెళ్ళి ఒక్కసారి అమ్మ మీరు చేస్తే బాగుంటుంది అని నేను కాళ్ళకి దండం పెట్టా. అయ్యో ఏంటి మురళి గారు మీరు చేస్తేనే నేను వెళ్తా, మీరు షూటింగ్లో తీసుకెళ్తా, మీరు ఇది నాకు నచ్చలేదు నేను చేయలేను అంటే వెళ్ళిపోండి. అక్కడ ఏం చేశానంటే ఇప్పుడైనా అప్పుడైనా ఏనాడైనా ఎన్నటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటా, ఇలాగే ఉంటా, కత్తి లేకుండా ఉంటా, అలాగే చూస్తూ ఉంటా, దమ్ముంటే రాండి, ఇది అనుకోండి డైలాగు. ఆమెకి వచ్చి ఏం చెప్పానంటే నేను ఇక్కడే ఉంటా, కట్. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారంటే ఎక్కడికి పోను. అవి 6 ముక్కలు చేశానమ్మా. చేయంగానే చూపించా, అమ్మో నేనేనా చేశాను, వరలక్ష్మి మనవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కొన్నారు వాళ్ళు. అంటే అమ్మ మీరే చేశారు ఇవన్నీ అంటే అవునా, ఇప్పుడు ఈ వరుసగా 4 చేశారు కదా అవన్నీ కలిపి చెప్పండి. ఎందుకు చెప్పను చెప్పేసింది. ఆమెకి అంటే చెయ్యలేనేమో అన్న భయం తప్ప ఆమె బాగా చదువుకున్నామే. ఆ 4 కలిపి మళ్ళా కాంపౌండ్ సెంటెన్స్ చెప్పేసింది. సినిమాలో బ్రహ్మాండం చేసిన ఆర్టిస్టులు ఆమె. సూపర్. అందరు కొత్త వాళ్ళేనండి, 15 మంది అందరు కొత్త వాళ్ళు. అయితేనండి సినిమాకి పాట కూడా రాశారు. ట్విస్ట్ ఏంటంటే మీరే పాడారు అని విన్నాను. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో, అవి అంతర్లీనంగా వెళ్తాయా, సపరేట్గా వస్తాయా? మీరు పాడిన పాట మేము ముందుగానే ఇప్పుడు వినొచ్చా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం? అంటే లేదు, చూసారా గొంతు పోయింది, గ్యాస్ వచ్చి ఏదో ఒకసారి ఏదో దెబ్బతేలింది, తగలా ఇంకా. అది 2 నిజమే చెప్తున్నారా మీరు? అసలు ఇప్పుడు ముందే పాడించుకుంటున్నామని నా గొంతు చూసారుగా, చూసి అది అలాగే ఉంటుంది సార్, ఎప్పుడో స్వీట్ గా ఘాటుగా. హలో అది మైక్ అవసరం లేని గొంతు మీది రాశా పాటలు. ఒకటేరా న్యాయం నిద్రోయన అరుణమ్మ అనే పాట, ఒకటేమో బరువైన పాట సార్, అదొకటి హార్ట్ టచింగ్ సాంగ్ లాగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. ఇంకోటేమో he sing very well. That's what I'm asking, saying he throat is దేవతలే నా ఇల్లాలు దేవతలే నన్నెంతో మెచ్చి నాకెంతో నచ్చి లాలే ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. అల్లా వింటున్నావా? అల్లా సాక్షిగా, యేసయ్య సాక్షిగా, రాముడు సాక్షిగా, ఇల్లాలు దేవతలే నా ఇల్లాలు దేవతలే. ఆ పాట సూపర్ సార్. మొగుళ్ళందరూ పాడుకుంటారేమో రిలీజ్ కాగానే సినిమాతో పాటు. 2 సాంగ్స్ ఉన్నాయా? 2 ఉన్నాయి. ఓకే. ఇంకోటి న్యాయం ఆమె బయటపడేస్తారు కదా ఈ కథ కలిపి, ఎప్పుడు కోపం వచ్చి, అది మంచి పాట. 2 అది అంటే న్యాయం నిద్రపోయిన అదంటే రాజ్యాంగాలు ఉన్నా కానీ అది ఇది ఉన్నా. 2 సాంగ్స్ మీరే రాశారా? నేను రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సజెస్ట్ చేశారా మీరు పాడితే బాగుండని, లేదంటే నేను పాడతానని మీరే
దూకేశారా రంగంలోకి? అది లేదు మేడం, నాతో ప్రామిస్. నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నా కదా మీ దగ్గరికి, వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసి, అన్న ఇది కూడా రిక్వెస్ట్ అన్న, నా కొంచెం పొంగరు పోయింది. ఆయన పాడాడు, అది చాలా బాగుంది. ఆయన అంటాడు, నేను మీకంటే బాగా పాడతా, ఓకే, కానీ మీరు పాడితే కొంచెం క్రేజ్ ఉంటుంది మీరు అని మళ్ళీ ఇది చూపించాడు. నాది బాగానే ఉంది, నాది 10% ఉంది, మీకు 90 ఉంది. 90% మీరు చెప్పేట్టు నాన్న ఒకసారి వదిలేయండి సార్, మీరు ఆ పాట బాగుంటది ఉంచండి అని అంటున్నాడు ఆయన ఇప్పుడు దాకా. ఇల్లాలు దేవతలు సునాదు ఐసా లగా बहुत अच्छा। అరే యార్ అది वैसे तेलुगु सॉन्ग समझ नहीं आता मुझे, दैट सॉन्ग షూటింగ్కి వెళ్తున్నాం కదమ్మా, వ్యాన్లో 17 మంది ఉంటాం, మొత్తం ఆర్టిస్టులు అందరూ కలిపి టెక్నిస్టులు రావటం ఆ 2 పాటలన్నీ ఇల్లాలు దేవతలే. హిందీ రానోడు కూడా అదే పాటలు పాడుతున్నాడు. ఏలందర్ గారు కదా సార్ మ్యూజిక్ డైరెక్టర్? నేను చాలా సినిమాలు రాశాను, చూశాను. రీ రికార్డింగ్ ఈ పాట వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అనిపించింది నాకు. ఇది రీ రికార్డింగ్ క్లైమాక్స్ దాకా ఫస్ట్ నుంచి బాగా చేశారు. క్లైమాక్స్ అయితే సిన్సియర్గా సినిమా చూస్తే కన్నీళ్ళు వస్తాయి, బికాస్ ఆఫ్ మ్యూజిక్ రీ రికార్డింగ్. ఆయన డైరెక్టర్ గారు బాగా చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సినిమాటోగ్రఫీ ఎవరు సార్? సినిమాటోగ్రఫీ సుధాకర్ ఆయన అని అవన్నీ అట్లే రోజుకి కెమెరా 22,000 రూపాయలేమో మంచి పెట్టి చేశాడు అతను. ఏం కావాలో చేసుకోమని చెప్పా. నాకు మంచి సినిమా అనిపించింది అమ్మ నాకు ఆపరేషన్ అరుణారెడ్డి. ఇతను ఎక్కడా వరుడు ఒక ఫాల్తు మాట కానీ, ఒకరిని విమర్శించడానికి కానీ, గవర్నమెంట్ కానీ, ఒక రాజకీయ నాయకుడి గురించి కానీ ఎక్కడ ఏమీ లేవు. చూడదగ్గ సినిమా, అదేలేండి, చాలా చూడదగ్గ సినిమా. ఆడాళ్ళకి బాగుంటుంది, మగాళ్ళకైనా బాగుంటుంది, పొలిటీషియన్స్ కూడా బాగుంటుంది. అంటే ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎస్. సో ఆపరేషన్ అరుణారెడ్డి ఎప్పుడు రాబోతుంది సార్ థియేటర్లోకి? అంటే ఈ నెల ఎండ్ అనుకున్నామమ్మా, అవన్నీ చూసుకొని మళ్ళీ కొంచెం చిన్న వర్క్ ఉంది, ప్యాచ్ వర్క్ లాగా. అందుకని ఈ నెల మంత్ ఎండ్ లో వస్తుంది, లేదంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతాం. ఎస్ సార్, మీరు మాకు ఈ సినిమాలో నవ్విస్తూ కనిపిస్తారా, ఏడిపిస్తూ కనిపిస్తారా, మిమ్మల్ని తిట్టుకుంటామా, ఏంటి పరిస్థితి? తిట్టుకుంటారు. ఓకే. ఎందుకంటే ఇంత మంచి వైఫ్ని ఇంత ఘోరంగా చేస్తాడా అన్నంతగా ఏడిపిస్తారమ్మా. ఓకే. చివరికి నా మీదే సింపతి వస్తుంది. వీడు మంచోడు, అమాయకుడు, తెలియక భార్యని ఎలా వాళ్ళ మాట నమ్మి, వాళ్ళ నాన్న మాట నమ్మి ఇలా చేశాడు అనేది ఉంటుంది చివరిలో లాస్ట్. అవన్నీ కొత్తగా ఉంటాయి సీన్స్ కొన్ని. ఓకే. అది సినిమా పెద్ద హిట్ అవుద్దా, పెద్ద హిట్ కాదా, ఏమవుద్ది అనేది అట్టే పెట్టుకోవాలా. నాకు నచ్చిన కథ 100 సినిమాలు రాసే కదా, ఇది సాఫ్ట్ గా సింపుల్ గా ఉంటుంది సినిమా. మీరు కళ్ళు మూసుకొని అయినా చూసుకోవచ్చు. ఒక వరుడు ఏంట్రా విజయ్ అనే మాట ఉంది ఇందులో, అట్ట కూడా లేదు. ముచ్చారు ముఖ్యలో డైలాగులు ఉంటాయి చూడండి, సింపుల్ గా అలాగే ఉంటాయి. ఎస్. సమ్మర్ వెకేషన్ నడుస్తూ ఉంది. సో ఆపరేషన్ అరుణారెడ్డి మేము ఎందుకు చూడాలి సార్ అడిగే ప్రేక్షకుల కోసం మీరు చెప్పాల్సిన మాట, ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు రావాల్సిందే, చూడాల్సిందే అనే దానికోసం. మీరు ప్రేక్షకులు అందరు చెప్తున్నారు, పార్టీ వాళ్ళు అనండి, వ్యాపారస్తులు అనండి, స్టూడెంట్స్ అనండి, ఉద్యోగులు అనండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, ఎన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో చూశారా? ఈ మధ్యకాలంలో కనీసం చిన్న సినిమాలు అట్లాంటి ఒక 50 సినిమాలు అనుకోండి ఎగ్జాంపుల్, రౌండ్ అప్ గా అవన్నీ చూస్తుంటారు కదా. అందులో ఈ సినిమా చూడండి. ఈ సినిమా అందరికంటే తక్కువ అంటే నేనే చంపలేసుకొని క్షమాపణ చెప్తాను. అన్నిటికంటే ఇది నాది బెటర్ కథ. నేను ఇండియాలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టోరీ, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ ఇండియా, ప్రౌడ్లీ ఐ కెన్ సే విత్ దిస్ సినిమా. సూపర్. ఈ సినిమా ఈ స్క్రీన్ ప్లే ఇంతవరకు నేను ఇలా చూడాల, నేను అలా
చేసుకున్న స్క్రీన్ ప్లే. ఏంటో మీకే తెలియదు సినిమాకి, కానీ కథ Strike తెలిసి అవుతాం. బాధపడతా ఉంటారు. ఏంటి జరిగింది, ఏంట్రా, ఎట్టొచ్చింది, ఏంటి, ఈ ఎవరు అసలు వీళ్ళు అనేది వింటారు తప్ప డిస్టర్బ్ అవ్వదు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్టోరీలో లీలం అయిపోతాం మేము కూడా. నేను 100 సినిమాలు రాశాను అనుకోండి, ఇప్పుడు బెస్ట్ స్క్రీన్ ప్లే చేశాను. ప్రౌడ్లీ సే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికంటే నేనే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ని అని అంత బలుపుతో చెప్తున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు, సినిమా చూసాక ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రేక్షకులు అంటారు. అఫ్ కోర్స్ పోసాని కృష్ణమురళి గారి ఫ్యాన్స్ అయితే రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి. ఆ డేట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ డే వచ్చేస్తారనుకోండి. ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో కూడా మనం కలుద్దాం సార్. కలుద్దాం. అది సినిమా ఒకటే చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తున్నారంటే సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఎప్పుడు చెప్పలేరు. ఇప్పుడు ఈ జనరేషన్ దాసరి నారాయణ, ది గ్రేట్ దాసరి గారి, రాఘవేంద్రరావు లాంటి కూడా, రామానాయుడు కూడా చెప్పలేడు. కానీ ప్రౌడ్ లేకర్సే నేను మంచి కథ రాశా, వెరీ బెస్ట్ స్క్రీన్ ప్లే రాశా, ప్రౌడ్ లేకర్సే. ఎస్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ టూ. మంచి చేతిలో పడ్డారు కాబట్టి షైన్ అవుతారు. ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాజ్ ఐ జస్ట్ సెడ్, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ హై డ్రీమ్కి విచ్చేసినందుకు. మేడం, సార్ ఈ సినిమాకి ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గరకు వచ్చాను, సార్. ఐ డ్రీమ్స్కి. ఐ డ్రీమ్స్కి నేను వాళ్ళు పోసారి గారు మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అలా నేను ఏమండి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ నాకు ఇస్తారేమో సార్ అడగండి అని పంపించాను. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నా ఇంటర్వ్యూ ఇచ్చా, అది చాలా నచ్చింది నాకు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ సినిమా ఇక రిలీజ్ అప్పుడు ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. సూపర్. కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఇది ఐ డ్రీమ్స్ ఫస్ట్ నాకు ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.